మరంటే అలాంటి సీజనల్స్‌గా. ఒత్తిడి అలాంటి ఆందోళన అలాంటివి లేనప్పుడు మీకెందుకు మరి వై కేటగరీ భద్రత ఎందుకు కల్పించారు? అంటే ఎవరు ఫీల్ అయ్యారు మీకు థ్రెట్ ఉందని? అప్పుడేంటంటే కొన్ని లెటర్స్ వచ్చేవి. ఎవరికి ఎక్కడికి? అనానిమస్ లెటర్స్ నాకే. ఆ! మీకు డైరెక్ట్‌గా. ఆ! నిన్ను చంపేస్తాం. అబ్బో! మీ ఫ్యామిలీని చంపేస్తాం. హ్మ్. ఈ కేసుల్లో మా వాళ్ళున్నారు. వాళ్ళని మీరు చిత్రహింసలు పెడుతున్నారు. హ్మ్. అని వాళ్ళు రాశారు. హ్మ్. నేను పెద్ద పట్టించుకునేవాడిని కాదు. ఒకరోజు రెడ్ లెటర్‌లో వచ్చింది. వాడు యెస్ సార్. రెడ్ కలర్‌లో వచ్చింది లెటర్. రెడ్ కలర్‌లో లెటర్ లెటర్ వచ్చింది. వచ్చింది. ఆ! దాని మీద వాళ్ళే రాశారు. హ్మ్. మీరు ఇది రెడ్ ఇంక్ అనుకుంటున్నారు. కాదు ఇది మా రక్తం. హ్మ్. మా రక్తంతో లెటర్ రాసాం. మీ రక్తం కూడా మేము చూస్తాం హ్మ్. అన్నారు. హ్మ్. సో పోలీసులు జనరల్‌గా ఇలాంటి థ్రెట్స్ వస్తే ఏం చేస్తామంటే ఇంటెలిజెన్స్ వాళ్ళకి పంపిస్తాం. ఓకే. సో అప్పుడు ఇంటెలిజెన్స్‌కి పంపించాం. హ్మ్. సో వాళ్ళు ఇది చూసి అప్పుడు ఈ వై కేటగిరీ సెక్యూరిటీ అన్నది వాళ్ళు డిసైడ్ చేసి ఓకే. మేము ఎప్పుడు అడగలేదు కానీ హ్మ్. వాళ్ళు అన్నారు ఇలా లెటర్స్ వస్తున్నాయి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఓకే. ఇవ్వడం జరిగింది. హ్మ్. లక్ష్మీనారాయణ గారు మీరు నిజాయితీపరుడు. పాడ్‌కాస్ట్‌లో అన్ని నిజాలే చెప్తున్నారు.